అన్నారు. ఒకవేళ అబ్బాయి పుడితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావుగా. సో అంటే ఒక అమ్మాయి ఓకే ఐ లవ్ యూ 1000 టైమ్స్ 1000 టైమ్స్ ఇంకేదిలాగా అయ్యావు బాగా అప్పటికెప్పుడు అది స్మైల్ ఐస్ ఏవి తొరిపల్ల. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రమ్య. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వెంకట్ వచ్చాడు అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు కాసేపు సరదాగా ఇద్దరం కలిసి ఒక చిన్న గేమ్ ఆడబోతున్నాము. అంటే సో గేమ్ ఏంటి అంటే, రోజు రెగ్యులర్గా నేనే వీడియోస్ చేస్తూ ఉంటాను కదా. వెంకట్ ఎక్కువ మాట్లాడండి, సైలెంట్గా ఉంటారు. బయట కూడా అంతే, ఇంట్లో కూడా అంతే. సో ఎలాగైనా ఈరోజు ఒక వీడియో చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. ఆ గేమ్ ఏంటి అంటే, కామన్గా లేడీస్కి ఎట్లా ఉంటుంది, మన గురించి హస్బెండ్స్ ఏమనుకుంటున్నారు, మన గురించి ఎంతవరకు తెలుసు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు. సో ఇంట్లో నేను కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, ఆయన చాలా సైలెంట్గా ఉంటారు అనమాట. సో నా గురించి ఏమనుకుంటారని, ఎంతవరకు గుర్తున్నాయని చాలా చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటాను. కానీ కొన్ని రిప్లై వస్తాయి, కొన్ని రావు. అలాగే అంటే బేసిక్గా ఆయన ఏది కూడా హార్ట్ వర్క్ తీసుకోరమాట. ఏదైనా మైండ్లోంచి అటు నుంచి అంటే పోతూ ఉంటుంది. సో నన్ను ఎంతవరకు హార్ట్ వర్క్ తీసుకున్నారు ఏంటి, కొన్ని క్వశ్చన్స్ నేను రాసుకొచ్చాను అనమాట. అవి ఆయన ఎంతవరకు ఆన్సర్ చేయగలరు. ఇన్ కేస్ ఆన్సర్ చేస్తే ఓకే, ఆన్సర్ చేయకపోతే ఆయనకి ప్రతిదానికి ఒక క్వశ్చన్కి ఒక పనిష్మెంట్ ఇస్తాను. సో అలా నేను ఒక కొన్ని 5 or 6 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ క్వశ్చన్స్ ఏమున్నాయో ఆయనకి తెలియదు మాట. నేను వేసి క్వశ్చన్ అడుగుతాను, ఆయన ఎంతవరకు కరెక్ట్ ఆన్సర్ చేస్తారా చేయరా అనేది నాకు తెలీదు. చూడాలి హార్ట్ వర్క్ తీసుకుంటున్నారా లేదని ఈ క్వశ్చన్స్ ద్వారా తెలిసిపోతుంది. సో ఆన్సర్ చేస్తే ఓకే, ఆన్సర్ చేయకపోతే ప్రతి క్వశ్చన్కి ఒక పనిష్మెంట్ ఇస్తాను. సో ఇప్పుడు ఈ గేమ్ ఓకే కాదా? వెంకట్ని అడుగుదాం ఫస్ట్. నీకు ఓకేనా? ఓకే. సో ఫస్ట్ అయితే నేను చిట్టీస్ వేస్తానండి. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా గురించి. అంటే నా గురించి నీకు ఎంతవరకు తెలుసు. తెలియకపోతే మేబీ ఆయన హార్ట్ వర్క్ తీసుకోరండి తొందరగా. అంటే అవసరమా, అది గుర్తుపెట్టుకుంటే నా మెమరీ లాస్ అయిపోద్ది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. సో చూద్దాం, ఈ క్వశ్చన్స్లో కొన్ని మాకు రిలేటెడ్ క్వశ్చన్స్ రాశాను. చూద్దాం ఇందులో ఎంతవరకు ఆన్సర్ చేస్తారనేది. ఏదో నా పిచ్చి అంతే, ఆయన ఎంతవరకు చేస్తారో నాకు డౌటే. సో ఫస్ట్ అయితే ఒక చిట్టి తీపిస్తాను. ఒక చిట్టి తీ ఫస్ట్. కరెక్ట్గా ఆన్సర్ చేయాలి, అబద్ధాలు చెప్పొద్దు. ఫస్ట్ ఇది తీశారు. సో నువ్వు చదువుతావు, నేను చదవనా? నువ్వు చదువు. ఎంత రాసావు? సో ఒక క్వశ్చన్ వచ్చింది, ఇది రీసెంట్ క్వశ్చనే. ఏంటి అంటే, నాకు 2 పాపలు పుట్టారు కదా. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మనం ఎవరు పుట్టినా పర్లేదు అనుకున్నాం. సో సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేసావు? ఆ రిజల్ట్ రాగానే నువ్వు ఫస్ట్ ఫీల్ అయింది ఏంటి అది చెప్పు. జనరల్ గా ఫస్ట్ అమ్మాయి పుడితే సెకండ్ ప్రెగ్నెన్సీలో అబ్బాయి కావాలని అనుకుంటాము. కానీ సింటమ్స్ ఫస్ట్ నుంచి నీకున్న సింటమ్స్ 2 పాపతో పోల్చుకుంటే డిఫరెంట్ గా వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ నుంచి అబ్బాయి పుడతారని అనుకున్నాను నేను. వెంటనే అంటే నువ్వు బ్లడ్కి వెళ్ళావు కదా, బ్లడ్ తీసుకోవడానికి. అప్పుడు నీకు అమ్మాయి అని చెప్పగానే నీ ఎక్స్ప్రెషన్ ఏంటి, నీ ఫీలింగ్? నేను అసలు ఫస్ట్ నమ్మలేదు. నన్ను ఫోన్ చేసి చెప్పినప్పుడు అమ్మాయి పుట్టిందంటే నేను నమ్మలా, నన్ను ఏడిపించడానికి అలా చెప్తున్నారేమో అనుకున్నాను. సో తర్వాత మళ్ళీ నేను కాల్ చేసి నిజంగా అంటే నిజంగా అమ్మాయి పుట్టిందన్నాను. ఒకవేళ అబ్బాయి పుడితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావుగా. అంటే ఒక అమ్మాయి దేవుడు అబ్బాయిని ఇవ్వలేదు, అమ్మాయిని ఇచ్చాడు. పర్లేదు, నాకు ఇప్పుడు ఎవరు పుట్టినా ఎవరైనా కూడా ఓకే, నాకు హ్యాపీగానే ఉన్నారు ఇద్దరితో. మరి ఎవరికైనా ఇచ్చేద్దాం చిన్న అమ్మాయిని? వద్దు. సరే ఓకే అండి, ఇదైతే రైట్. సో సెకండ్ క్వశ్చన్ రెడీ. ఇప్పుడు ఓన్లీ తన క్వశ్చన్స్ ఏనండి, నా క్వశ్చన్స్ తర్వాత ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాం. అసలు మా ఆయన ఇలా మాట్లాడతారని కూడా నాకు తెలియదు, ఇదే ఫస్ట్ టైం. అమ్మాయిలందరికీ ఇదే క్వశ్చన్ వస్తుందండి. ఎప్పుడు తన హస్బెండ్స్ని అడుగుతూ ఉంటారు, ప్రతి ఒక్కరు అడుగుతారు. నేను కూడా రోజుకు 100 సార్లు అడుగుతూ ఉంటాను ఈ క్వశ్చన్. క్వశ్చన్ వచ్చి, నాలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి? ఇంటర్నల్ అండ్ ఇంటర్ అండ్ అవుటర్, అంటే మన మనస్తత్వపరంగా ప్లస్ బయట ఫిజికల్గా కూడా ఏంటి మీకు ఏం నచ్చింది నాలో? ఫ్రాంక్గా చెప్పండి, నాకు కూడా తెలియదు, ఇప్పుడు చెప్తాను. ఏం నచ్చిందంటే అన్నీ ఇంకా నచ్చే కదా చేసుకుంది నిన్ను. నచ్చే ఇంకా అన్నీ నచ్చుతాయి నువ్వు చేసేవన్నీ. అవుటర్గా అంటే నాలో చూడగానే నచ్చేది కేరింగ్ ఫస్ట్ చాలా బాగుంటుంది.
అది మాత్రం మిగతా లేడీస్ వాళ్ళతో పోల్చుకుంటే సో బెటర్ అనుకుంటున్నాను నేను. అంటే లైక్ ఫ్యామిలీ ఓన్లీ లైక్ ఫ్యామిలీగా హౌస్ వైఫ్గా చాలా బాగా ఈవెన్ నన్నైనా సరే పిల్లలైనా సరే బాగా చూసుకుంటాం. ఓకే, ఇంకా అవుటర్ గా అంటే నాలో నచ్చేది ఫుడ్ మాత్రం బాగా బాగా ఉంటుంది టేస్ట్. అవన్నీ నాకు ఇంత ముందు రావు, నేను అన్ని యూట్యూబ్ లో చూసి తెచ్చుకున్నవే. బట్ ఏదైతేనేవి టేస్ట్ ఉంటుంది కాబట్టి బాగుంటాం. ఇంకా 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 అన్ని అవుటర్ గా అంటే నన్ను చూడగానే నచ్చేది స్మైల్ ఐస్. ఏవి తొరిపల్ల అది స్మైల్ ఐస్. ఏవి తొరిపల్ల. ఎప్పుడు నేను నవ్వుతుంటే ఒకసారి ఈ అని అంటారు, ఎందుకంటే నాకు పన్ను మధ్య గ్యాప్ ఉందని చెప్పి ఎప్పుడు తొరిపల్ల అంటారు. కూడా స్మైల్ బాగుంటుంది, ప్లస్ ఐస్. ఏది ఈ కళ్ళ మెరకళ్ళు. ఏది ఈ కళ్ళ మెరకళ్ళు. ఎప్పుడు ఈ కళ్ళు బాగున్నాయి అంటే బరికళ్ళు, ఏమున్నాయి బరికళ్ళు అంటారు. సో ఫైన్, ఓకే, ఇది కూడా నిజమే చెప్పారు అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ ఇంకొక చిటి ఏంటో చూద్దామండి. థర్డ్ క్వశ్చన్. ఎన్ని క్వశ్చన్స్ రాసావు? ఎట్లా ఎన్నో రాసాలే, ఇంకోటి తీయండి ఫైనల్. ఇంకోటి తీయండి అయితే నేను చెప్పను. మరి అలాంటివి ఉంటాయి ఆడలేసే క్వశ్చన్స్. మా గురించి మీకు ఎంతవరకు తెలుసో తెలుసుకోవాలి కదా. పెళ్ళి అయిన తర్వాత మన ఇద్దరికి ఫస్ట్ అయిన గొడవ ఎప్పుడైంది? పెద్దదో చిన్నదో గొడవలు అయితే కంపల్సరీ అవుతాయి, భార్యాభర్తల మధ్య ఉంటాయి. అది ఎప్పుడయ్యింది? నాకైతే బాగా గుర్తుంది, మీరు చెప్పండి. మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే మీకు పనిష్మెంట్ ఉంటుంది, గుర్తెచ్చుకోండి బాగా. నాకు తెలిసి పెద్ద నేను క్లూ ఇస్తాను మీకు. గుర్తుపెట్టుకోలేదు. పెద్ద గొడవ అయితే గుర్తుపెట్టుకుంటారు, ఏది గుర్తుపెట్టుకోరు. ఇదే కాదు, ఏది గుర్తుపెట్టుకోరు. ఎలా ఉంటదంటే మా మధ్యన గొడవ ఆ మినిట్ అయిపోతుంది, ఆ క్షణాన్ని అక్కడే వదిలేస్తారు, మళ్ళీ దాని గురించి డిస్కషన్ ఉండదు అనమాట. అట్లా ఉంటది మా గొడవలో. సో అందులో ఫస్ట్ అయిన గొడవ గుర్తులేదు నాకు. గుర్తులేదంటండి, ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి మరి. గుర్తుపెట్టుకోలేదు, నాకు గుర్తుంది బాగా. సరే పనిష్మెంట్ ఓకేనా? అయితే నేను చెప్తా గొడవ ఎప్పుడైందో. మన మ్యారేజ్ అయిన తర్వాత ఆషాఢం వస్తుంది కదండి, అది 2 months వచ్చింది. ఆ 2 monthsకి నేను ఇంటి దగ్గర ఉంటే ఇద్దరం ఫోన్లో ఏదో చాలా సిల్లీ గొడవ ఇద్దరం ఆడుకున్నాం. అంటే కామన్గా అమ్మాయిలు ఎలా అంటారు, నేను చచ్చిపోతా అని ఏదో అంటారు కదా, అట్లాగే కోపం వచ్చి నేను చచ్చిపోతాను, నువ్వు నాతో మాట్లాడక అన్నాను. నేను నిజంగా సీరియస్గా అనుకొని, అంటే తనకు తెలియదు అప్పటిదాకా అమ్మాయిలు ఇలా ఉంటారు, ఇట్లా బిహేవ్ చేస్తారని నిజం అనుకున్నాడంట. అనుకొని అప్పుడు చాలా కలర్ ఉండేవాడండి, వైట్గా ఉండేవాడు. మేము గుంటూరులో ఉండేవాళ్ళం, ఇప్పుడు చాలా తగ్గిపోయాడులే కానీ. అయితే తన హ్యాండ్స్ చాలా వైట్గా ఉండేవి. నిట్ట మధ్యాహ్నం ఎండలో మంచి సమ్మర్లో, ఏప్రిల్ అనుకో, ఏప్రిల్ అయ్యింది, మే నెలలో ఖచ్చితంగా అన్నమాట. సో మధ్యాహ్నం పూట నిట్ట మధ్యాహ్నం ఎండలో ఆఫీస్ నుంచి బైక్ వేసేసుకొని డైరెక్ట్గా ఏలూరు వచ్చేసారండి గుంటూరు నుంచి. రావటం సడన్గా నాకు కూడా తెలియదు, సడన్గా వచ్చారు. ఏంటి వచ్చారంటే, నువ్వు ఇట్లా మాట్లాడావు కదా, ఎందుకు అలా మాట్లాడావు, నిజం అనుకున్నానని చెప్పేసి చాలా ఫీల్ అయ్యారు. నేనేదో సింపుల్ సిల్లీగా అనేసి పెట్టేశాను ఫోన్. ఫూల్ కాదు, నేను సిల్లీగా అని పెట్టేశాను, ఆయన నిజం అనుకొని వచ్చేసాడంట. ఆ గొడవ మాత్రం నేను మర్చిపోలేను. పాపం ఆ దెబ్బకి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బాగా బ్లాక్ అయిపోయి స్కిన్ అంతా, తనకి ఎక్కువ ఏంటంటే ఇప్పుడు కూడా ఎండలో ఎక్కువ ఎక్స్పోజ్ అవడానికి ఇష్టపడరు, ఎంతసేపు ఏసీలో కూర్చోడానికి. సో ఆ దెబ్బకి బాగా బ్లాక్ అయిపోయారండి. ఆ గొడవ మాత్రం ఇదయింది. సో ఇప్పుడు నేను పనిష్మెంట్ ఇవ్వాలి. ఏం పనిష్మెంట్ ఇచ్చాను? నేను 10 మొట్టికాయలు, నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి 1000 times. సో పనిష్మెంట్ నీకే, చెప్పు. 1000 times నాకు ఐ లవ్ యూ చెప్పాలా? ఒక రోజు మొత్తం పట్టిద్ది. అట్లా కాదు, నాకు ఇప్పుడు చెప్పాలి, వీడియో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు చెప్పాలంటే ఓకే ఐ లవ్ యూ 1000 times. ఓకే ఐ లవ్ యూ 1000 times. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఒక 6 రాసాను, 4 చెప్తే సరిపోతుందిలే, ఇదే ఎక్కువ. నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ చూద్దాము. సో ఇప్పుడు లాస్ట్ చిట్టి తీస్తున్నారు. ఇంకా అయిపోయి 2 questions చెప్పరంట. చెప్తారులేండి, కాకపోతే ఎందుకులే అని నేనే వదిలేస్తున్నా, ఫోన్లే పాపం అని. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. నాలో చేంజ్ ఏమైనా ఉందా పెళ్ళైనప్పటికీ ఇప్పటికీ? ఒకవేళ వస్తే అది ఏం చేంజ్ వచ్చింది?
చేంజ్ అంటే చాలా పెద్ద చేంజ్ ఉంది. నువ్వు మళ్ళీ అట్టావు కూడా చెప్తే ఏం చేంజ్ చెప్పండి చెప్పండి చెప్పండి. నువ్వు అట్ట అవుతా అంటే చెప్పు. నేనే హట్ అవ్వనులే చెప్పండి. గేదెలాగా అయ్యావు బాగా, గేదెలాగా అయ్యావు బాగా. అప్పటికెప్పుడు పెళ్ళైనప్పుడు సన్నగా ఉన్నావుగా, ఇప్పుడు చూడు ఎంతలా ఉన్నావు. అదేంటండి, పెళ్ళైనప్పుడు ఎవరైనా సన్నగానే ఉంటారు. పిల్లలు పుట్టి 2 ఆపరేషన్స్ అయిన తర్వాత ఎవరైనా లావు అవుతారా లేదా? అంటే ఇప్పుడు ఈ చేంజ్ మీరు చెప్పేది అది కాదు. అది ప్రతి అమ్మాయిలో వచ్చేది చేంజ్, అది కాదు మీరు చెప్పాల్సింది. నాలో ఇంటర్నల్ గా నా బిహేవియర్ పరంగా కానీ ఏదైనా చేంజ్ వచ్చింది. ఈ చేంజ్ వచ్చిందని అందరికీ తెలుసులే, మీరు బాగానే చెప్తున్నారు, రోజు 10 సార్లు అంటానే ఉంటారులే. కానీ చెప్పండి. ఇంకా ఇంటర్నల్ గా చేంజ్ అంటే మై యాటిట్యూడ్ చేంజ్ చేసుకున్నావు. అప్పుడు పెళ్ళైనప్పటికి ఇప్పటికి నీ యాటిట్యూడ్ చాలా చేంజ్ అయింది. చెప్పండి చెప్పండి. యాటిట్యూడ్ చేంజ్ అయింది. ఇంకా ఏముంది? యాటిట్యూడ్ అంటే ఎట్లా, ఏం చేంజ్ చేసుకున్నాను అంటే అర్థం చేసుకోవటం ప్రతిదీ. అంతకుముందు కొంచెం నెగిటివ్గా తీసుకునేదాన్ని స్టార్టింగ్లో. సో ఆ తర్వాత నేను నీకు చెప్పాను అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అన్ని విషయాల్లో మనం అంటూ మనకు కొంత ఇది ఉండాలని చెప్పి నేనే మార్చుకున్నాను బేసిక్గా. నిజమేనండి, ఫస్ట్ లో చాలా నెగిటివ్, అంటే ఎక్కువ నెగిటివ్ థాట్స్ ఉండేవి. నెగిటివ్ అంటే వేరే రకం కాదు, ఎవరైనా నా గురించి ఏదైనా అనుకుంటున్నారేమో అని ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని. సో అలాంటివి ఉండకూడదు, అనుకునే వాళ్ళు అనుకుంటారు, అనుకునే వాళ్ళు మనం మార్చలేము అని చెప్పి నన్ను బాగా పదును పెట్టారన్నమాట. సో ఇప్పుడు ఏదైనా చెప్పి మనం ముందుకు అడిగేయకుండా ఉండకూడదు, మనం చేసే పని చేసుకుంటూ పోవాలి. నచ్చిన వాళ్ళు నచ్చుతారు, నచ్చలేని వాళ్ళు ఓకే, వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు, వదిలే అని చెప్పేసి నన్ను బాగా చేంజ్ చేశారు. ఇప్పుడైతే బాగా మెచ్యూర్ అయ్యాను. సో ఇదంతా ఇది కరెక్ట్ ఆన్సరే. సో నో పనిష్మెంట్. నాలో చేంజ్ వచ్చింది. అలాగే లావ్ అయ్యాను, అది కూడా చేంజే. ఓకే, లావ్ అంటే మరీ లావేం కాదు, మళ్ళీ కౌంటర్ అండి. అంటే మళ్ళీ తర్వాత వీడియో అయిపోయాక బూస్ట్ ఇస్తానని ఇప్పుడే కౌంటర్ అవుతుంది. ఓకే ఓకే అయితే థ్యాంక్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా వెంకట్తో సిల్లీ క్వశ్చన్స్, ఏదో కొంచెం టైంపాస్ చేసాను. అసలు వీడియో చేయను అన్నాడు. అంటే తనకి మాట్లాడడం రాదు, నేనంటే డబ్బా వాగుతూ ఉంటాను కానీ తనకు అంత రాదండి. సో చాలా తక్కువ మాట్లాడతాడు ఇంట్లో కూడా. సో ఏదో కొంచెం నేను అడుగుతున్నానని ఇంట్రెస్ట్ కొద్దిగా చేశారు. ఇంకా చూస్తా ముందు వీడియోస్లో కూడా తను తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో మామూలుగా నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా బాగానే చెప్పాడండి, ఆన్సర్స్ నాకు తెలిసినంత వరకు బాగానే చెప్పారు. ఏదో ఒక క్వశ్చన్ రాంగ్ చెప్పారు, అది ఓకే, పనిష్మెంట్ ఇచ్చేసాం కదా, అది కూడా సిల్లీ పనిష్మెంట్ అయిపోయింది. సో దానికి తగ్గ పనిష్మెంట్ నేను తర్వాత తీసుకుంటాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే నా వీడియోస్ చూస్తున్నారు, ఒక్కోసారి నా వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళైతే ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఒకసారి నా వీడియోస్ అన్ని చెక్ చేయండి. నేను ట్రై చేస్తున్నాను, కొత్తగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ పిల్లలతో కొంచెం ఇంట్లో చూసుకుంటూ అండ్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ చూసుకుంటూ కూడా నేను ముందుకి చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారు, ఇంకా మంచి వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఒకసారి నా వీడియోస్ అన్ని చెక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు బాయ్.